జనసేన కార్యకర్తలకు భరోసా ఇస్తేనే పార్టీలో కొనసాగుతా. భావోద్వేగానికి గురైన జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబు. పెద్దాపురం నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్దాపురం నియోజకవర్గంలోని సీటు పొందిన తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పలు జన సైకిలందరికీ భరోసా ఇస్తేనే జనసేనలో కొనసాగుతారని జనసేన పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి అన్నారు. ప్రతిరోజు నాయకుడితో మంచి పడిపోయి ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతా, ప్రతి ఒక్కరితో కూర్చుంటాను. కానీ నా ధ్యేయం, నా గమ్యం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం, జనసేన పార్టీ కింద పడగలగానే మాట్లాడటం తప్పించి నేను ఎంత నాయకుడిగా కూర్చుని అడ్డపక్క వైసీపీ నాయకుడు మంత్రి అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీలో తొమ్మిది నాయకులు ఉండొచ్చు, వాళ్ళతో నేను ఎక్కడైనా కూర్చోవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, ఒక పార్టీలో కలవచ్చు, పెళ్లిలో కలవచ్చు, ఒక గోళీలో కలవచ్చు. వారు నమస్కారం. నేను పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి. నా పేరు తుమ్మల రామస్వామి బాబు. నేను గత 2019 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారి మీద, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి తోట వాణి నరసింహ గారి మీద పోటీ చేయడం జరిగింది. అప్పుడు సుమారుగా 26,000 ఓట్లు సాధించుకోవడం, జనసేన పార్టీ శ్రేణులు కానీ నాకు ఉన్నటువంటి బంధుమిత్రుల యొక్క ఆశీర్వచనాలు. మరి నియోజకవర్గంలో ఇద్దరు కూడా మంత్రి స్థానాల్లో చేసినవారు, ఎంపీ చేసినవారు అన్నప్పటికీ, ఆ రోజు సిట్టింగ్ పదవులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు చిన్నప్పటి నుంచి నియోజకవర్గంలో పెరిగినట్టుగా నా నాయకత్వాన్ని నమ్మి సుమారు 40,000 పైబడి పోటీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా జనసేన పార్టీలో శతసిద్ధులు ఎక్కడ జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గంలో బలమైనటువంటి పార్టీగా గుర్తించుకోవడం, తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి కొంతమంది, తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది రావటం, జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం, తద్వారా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. అలాగే మొట్టమొదటి నుండి జిల్లాలో మొట్టమొదటి జనసేన పార్టీ నాయకుడు, అతి సీనియర్ నాయకుడు, ప్రజారాజ్యంలో కూడా ఇది జిల్లాకి యువరాజ్యం, ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. 2019లో పోటీ చేసిన గురించి కూడా మళ్ళీ ఈ రోజు వరకు పార్టీని నమ్ముకొని, మా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని పనిచేస్తాం. నిన్నటి వరకు కూడా ఖచ్చితంగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత విధేయుడిగా, పార్టీకి పెద్దపేట వేసి ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తారనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే నాకు కూడా అన్ని వనరులు, అన్ని ఎలక్షనీరింగ్ కానీ ఎలక్షన్కి ఏం కావాలో అన్ని వనరులు కూడా సమకూర్చుకుని ఉండటం, ఆ విషయం కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళటం, ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని వారు కూడా ఖచ్చితంగా పెద్దాపురం నియోజకవర్గం ఖచ్చితంగా అడుగుతామనేటువంటి విధానంలోనే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పొత్తులో ఖచ్చితంగా జనసేనకి అయితే ఈజీగా ఎందుకంటే నాకు ఎక్కువగా పాప సమాజ వర్గంలో నాకు బంధువర్గం ఎక్కువ ఉండటం, నాకు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా దళిత సమాజ వర్గంలో నాకు పులిమేరులో కానీ, అది సామర్లకోటలో కానీ, ఇటు దిగుల్లో కానీ, రాగంపేటలో కానీ, నాకు చిన్నప్పటి నుంచి దళిత సమాజ వర్గంతో మధ్యలో పుట్టింది కాపు సమాజ వర్గమైనా నేను ఎక్కువగా దళిత సమాజ వర్గం వరకే
ఆ సేవలు అందివ్వడం కానీ వారు కూడా వారి సొంత పరిస్థితులు చూసుకోవడం నాకు ఉన్నటువంటి అనుభవం నేను. అలాగే ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఎవరైతే కమ్మ సమాజ వర్గం ఉన్నారో వారందరూ కూడా వారి కుటుంబ సభ్యుల కింద నన్ను చూసుకుంటూ ఉంటారు. మంచి అనుబంధం ఉంది వారితో కూడా. ఇటు దళిత సమాజ వర్గం, ఇటు కాపు సమాజ వర్గం, ఇటు ఇవన్నీ ఉన్నాయి. పెద్దాపురంలో పుట్టి పెరిగాను, అక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు అన్నీ అక్కడ బీసీలో వెలవలు కాదు, దేవాలయాలు కాదు, అందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా నాకు మొన్నటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. నా మీద ఒక రకమైనటువంటి సానుభూతి, అలాగే స్థానికులైనటువంటి ఒక అభిప్రాయంతో ప్రజలందరూ కూడా ఈసారి తుమ్మలబాబుకి అవకాశం కావాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు నాకున్న రాజకీయ అనుభవం ప్రకారంగా నేను పూర్తిగా ఇంకా పెద్దాపురంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేను అయిపోతాననేటువంటి భావంతో నేను ఉన్నాను. 11:40 లిస్ట్ ఇవ్వటం, అందులో నా పేరు లేకపోవడం, ఏదేమైనా రాజప్ప గారి పేరు ఇచ్చారు, చాలా సంతోషం. ఆయన ఇప్పటికీ 2 సార్లు చేశారు, సంతోషం. ఏదైనా ఒకటే అభ్యర్థికి పొత్తులో ఒకళ్ళకే వస్తుంది, చివరికి కూడా మాకు ఏమైనా బాగాలేదు. ఖచ్చితంగా పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఖచ్చితంగా పార్టీ బాటలో నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క వివరణ విధేయుడిగా ఈ రోజు వరకు ఇంకా నేను ఇప్పుడు వరకు అదే విధంగా ఉన్నాను. కాకపోతే ఈరోజు మన జనసేన పార్టీ నాయకులు నిన్న ఈరోజు రావడం, నాకు సీట్ రావటం, నేను అంతా బాధపడటం, ఈరోజు ముఖ్య నాయకులతో అందరితో ఈరోజు సమావేశం ఏర్పడుతుంది. ఆ సమావేశంలో వారు కోరికలు ఆ రెండు కోరికలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా పెద్దాపురం నియోజకవర్గం రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మాట సమావేశం ఏర్పాటు చేస్తారు కాబట్టి, అంటే బహిరంగ సమావేశం కాకుండా పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులకి వారు ఒక సమావేశం ఏర్పాటు చేసి వారు పిలిపిస్తే వారి మాట కట్టుబడి పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అది ఎప్పుడు బాగుంటే అప్పుడు మేము బాగుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బాగుంటే అప్పుడు వరకు నేను ఆయనతో ఉండగా నిర్ణయించుకున్నాను ఈ రోజు వరకు. కాకపోతే ఆయన ఇక్కడికి వచ్చి మా ముఖ్య నాయకులందరికీ సందేశం ఇవ్వాలి. నేను నాకు కూడా చెప్పుకోవడానికి గర్వం మాట. అలాగే 2 ఏదైతే తెలుగుదేశం పార్టీకి చేయవలసినటువంటి అవసరం మాకు ఈరోజు ఉంది కాబట్టి దానికి కూడా చేయడానికి నాకు ఇష్టమే. కాకపోతే మా జనసేన పార్టీ గ్రామాల నుంచి నాయకులు ఉన్నారు, అలాగే వార్డుల్లో నాయకులు ఉన్నారు. మరి పొత్తులో షేర్ అంటున్నారు కదా, ఆ షేరు బహిరంగంగా వారు వచ్చి మా నాయకులు కూడా మరి వారి నాయకుల్లాగా చూసుకుంటారు. ఎలక్షన్లో విన్న రోజు మళ్ళీ పారేస్తారు అనేటువంటిది బహిరంగంగా ప్రజల ముందు తెలియజేస్తారు. మేము మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నడుచుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఆ 2 షరతులకే కానీ వారు సరైనటువంటి సమాధానం లేకపోతే నేను ఖచ్చితంగా నా రాజకీయం నా ప్రాణం ఉందనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు ఉండాలనుకుంటున్నాను. నేను 15 సంవత్సరాల సర్వీస్లో నేను అడిగిన 2 ఇక్కడ